శ్రీహరి అరెస్టు ఆ రోజు మాట్లాడుతూ ఉన్నాం. ఆయన సీనియర్ జర్నలిస్టు, ఎడిటర్ హోదాలో ఉన్నారు. తర్వాత సిపిఆర్ఓగా ఓ ముఖ్యమంత్రికి చేశారు. ఇప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు మీడియా. దానికి ఒక 100 మంది పోలీసులు వచ్చారు, తీసుకుపోయారు. ఆ రోజు అక్కడికి వెళ్ళారు. ఆయన అక్కడున్న కోర్టు మేజిస్ట్రేట్ గారు ఆ రోజంతా హడావుడి. అంటే అతను సైకలాజికల్గా ఇది కావాలి, మిగిలిన వాళ్ళు భయపడాలి. ఇప్పుడు క్వశ్చన్లు రైజ్ చేస్తున్నా కదా, ఇలాంటి కింద కూడా అందరు రైజ్ చేస్తారు, అడుగుతారు, ప్రజలకు గుర్తు చేస్తారు. సో భయపెట్టాలి ప్రయత్నం చేశారు. జడ్జి గారు దాన్ని బెయిల్ ఇచ్చారు. హైకోర్టు సస్పెన్షన్లో పెడుతూ హైకోర్టు ఏం కామెంట్ చేసింది, దాన్ని చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో అంటే ఎందుకు చేస్తారు, చేయరు కదా అని కూడా ఓవరాల్గా అన్నారు. మీరు అనవసరంగా ఎక్కువ ఇది అవుతున్నారు, వింటాం, విచారణ తర్వాత వింటామని సస్పెండ్. మళ్ళీ ఏం చేశారు, మొన్న తీసుకెళ్లారు. సేమ్ దాని మీదనే తీసుకెళ్లి అదే అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టుకు తీసుకెళ్లారు. ఓకే, మళ్ళీ జడ్జి ఇచ్చాడు. ఇచ్చేసరికి గుంటూరు పోలీసులు పోయి అడిగారు 2 కేసులు ఎట్లా వస్తాయండి ఒకేసారి. ఒకే కేసు 3 ఎక్కువ ఎఫ్ఐఆర్లు, ఒకటి కంటే ఎక్కువ ఎఫ్ఐఆర్లు ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పినా కూడా, ఎందుకంటే దీన్ని వాడడమే హెరాస్మెంట్కు, కక్ష సాధింపు దానికి, వేధించడానికి, టెర్రరైజ్ చేయడానికి సిస్టమ్ వాడుతుంది, పోలీస్ వ్యవస్థ వాడచ్చు లేదా పొలిటికల్ బాసెస్ వాడచ్చు అనే ఉద్దేశంతోనే. లేకపోతే ఏముంది, ఒక కేసు మీద 10 స్టేషన్లో పెడతారు, 14 ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుపోతారు, ఆ రిమాండ్లో వేసినాక మళ్ళీ పీటీ వారెంట్ తెచ్చి మళ్ళీ తీసుకుపోతారు, చెప్తా ఉండొచ్చు సంవత్సరాల తరబడిన అని. ఒకే దాంట్లో ఒకే క్రైమ్ అని మీరు అనుకుంటున్న దాని మీద ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పింది. అయినా సరే ప్లస్ ఇక్కడ గుంటూరు ఏదైతే అన్నారో అవి రిమాండ్ రిపోర్ట్లో కూడా అక్కడ మెన్షన్ చేశాడు. కుప్పం పోలీసులు ఈరోజు నిన్న ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో జడ్జి ముందుకు పోయిండేది ఏదైతే రిమాండ్ రిపోర్ట్ కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాతనే ఆ జడ్జి గారు దాని మీద బెయిల్ ఇచ్చారు. దీనికి అవసరం లేదు, నోటీస్ ఇచ్చి మీరు పిలిచి విచారిస్తే చాలన్నారు. ఏ రిమాండ్ రిపోర్ట్ మీద అయితే ఆయన చెప్పారో అందులో ఈ కేసులు కూడా ఉన్నాయి. మరి దానికి చెప్పినప్పుడు మొత్తంగా రిమాండ్ రిపోర్ట్లో ఏ కేసు అయితే మెన్షన్ చేసినారో ఆ కేసు 3 స్టేషన్లో బుక్ అయినా ఒకటే అయినప్పుడు, అక్కడ బెయిల్ ఇచ్చినప్పుడు సహజంగా నేను మనిషి అక్కడే ఎదురుగా ఉన్నాడు, తీసుకొచ్చి క్వశ్చన్ చేసి పంపచ్చు, క్వశ్చనింగ్ నోటీస్ ఇవ్వచ్చు, అదే చేయాల్సింది. లేదు, అక్కడి నుంచి అరెస్ట్ చేసి తెల్లవారుజామున తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చేసి అందరూ గమనించుంటారు, ఆటోలో తీసుకెళ్తారు, ఆ తర్వాత ఏదో ఇంకో దగ్గర వెనక పడేసి దాంట్లో తీసుకెళ్లారు.